ఆచి చికెన్ మసాలా. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా ఢిల్లీలో ఉండడంతో సెక్రటేరియట్ వెలవెలబోతోంది. మంత్రులకు తోడు అధికారులు సైతం సచివాలయంలో కనిపించడం లేదు. దీంతో తమ సమస్యల పరిష్కారం కోసం సెక్రటేరియట్ వచ్చిన వారు పడిగాపులు కాయాల్సి వస్తోంది. సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన తమను పట్టించుకునే నాథుడే లేదంటూ కొందరు వాపోతున్నారు. గంటల తరబడి నిరీక్షించలేక ఇంకొందరు తిరిగి వెళ్లిపోతున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులంతా ఢిల్లీలో ఉండడంతో సెక్రటేరియట్ వెలువెలబోతోంది. మంత్రులకు తోడు అధికారులు సైతం సచివాలయంలో కనిపించడం లేదు. దీంతో తమ సమస్యల పరిష్కారం కోసం సెక్రటేరియట్ వచ్చిన వారు పడిగాపులు కాయాల్సి వస్తోంది. సుదీర్ఘ ప్రాంతాల నుంచి వచ్చిన తమను పట్టించుకునే నాథుడే లేదంటూ కొందరు వాపోతున్నారు. గంటల తరబడి నిరీక్షించలేక ఇంకొందరు తిరిగి వెళ్లిపోతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ సెక్రటేరియట్ నుంచి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో అందిస్తారు. నరేందర్. రైట్ స్పందన, ప్రస్తుతం మనం సచివాలయం లాంజ్ దగ్గర ఉన్నాం. మనం చూడొచ్చు సచివాలయం. ఈ సచివాలయం ఆనుకున్నటువంటి ఈ మీడియా లాంజ్ కావచ్చు, అదేవిధంగా సెక్రటేరియట్కు నిత్యం వేలాది మంది వివిధ అవసరాల కోసం వస్తుంటారు. అధికారులను కలవడానికి వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులను కలిసి వాళ్ళ సమస్యలు పరిష్కరించమని వేడుకునేందుకు వస్తారు. ఇట్లా చాలామంది కూడా వికలాంగులు, సరి అయినటువంటి ఆదరణ లేని వాళ్ళు, పెన్షన్ల కోసం కానీ లేదంటే వివిధ అవసరాల కోసం వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళు ఎవరికి కూడా లోపలికి పాసులు ఇవ్వాలన్నా లోపల అధికారులు లేకపోవడం వల్ల మళ్ళీ తిరిగి వచ్చే పరిస్థితి ఉంది. ఒకప్పుడు మనం చూస్తే ఇక్కడ దాదాపు 1000 మంది నిత్యం పడిగాపులు కాసే పరిస్థితి ఉంటుంది. స్లిప్ తీసుకొని 3 to 5 మధ్యలో బయటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. వీళ్ళందరూ కూడా మనం చూడొచ్చు స్లిప్పులు తీసుకొని రావడం వచ్చిన వారు. అధికారులు ఎవరు సచివాలయంలో లేకపోవడం వల్ల వాళ్ళు ప్రజెంట్ పెద్ద ఎత్తున లోపలికి వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించని పరిస్థితి మనం చూడొచ్చు. కిక్కిరిసి ఉండాల్సినటువంటి సమయం, కానీ కేవలం 10-20 మంది మాత్రమే మనకు కనిపిస్తున్నారు. అధికారులు ఎవరు లేకపోవడం వల్ల ఆ స్లిప్లు కూడా ఇవ్వని పరిస్థితి మనకు నెలకొంది. చాలామంది గ్రామీణ ప్రాంతాల నుంచి, హైదరాబాద్కు నుంచి ఆదిలాబాదు, నిజామాబాద్, కరీంనగర్ అంటే దాదాపు 200-300 కిలోమీటర్లు, ఖమ్మం నుంచి కూడా ఇక్కడికి వివిధ అవసరాల కోసం వస్తుంటారు. పెన్షన్ కానీ లేదంటే ఇందిరమ్మ ఇండ్ల కోసం కానీ లేదంటే ఫీజు రియంబర్స్మెంట్ల కోసం కానీ, మరోపక్క ఇటువైపు చూడొచ్చు ఎల్ఓసికి సంబంధించి, ఆరోగ్యశ్రీకి సంబంధించి కానీ, అదే సిఎంఆర్ఎఫ్ హాస్పిటల్లో బిల్లుల కోసం కానీ, అదే వివిధ అవసరాల కోసం పెద్ద ఎత్తున ఇక్కడికి క్యూ లైన్లు కడుతుంటారు. ఉదయం పూటనే దాదాపు 11-12 గంటల వరకు ఈ రూమ్లోకి పోయి అందరూ కూడా కిక్కిరిసి ఉన్నటువంటి జనాలు వస్తారు. దాని తర్వాత ఈ స్లిప్పులు తీసుకొని లోపలికి, సచివాలయం లోపలికి వివిధ శాఖలకు దాదాపు 30 విభాగాలు ఉంటాయి. ఆ విభాగాల దగ్గర వాళ్ళ అవసరాల కోసం వెళ్ళి మళ్ళీ 5 గంటల వరకు అధికారులు ఉండేంత వరకు కూడా ఉంచారు. కానీ ప్రజెంట్ పాసులు ఇచ్చేవారు ఉన్నప్పటికీ కూడా తీసుకొని వెళ్ళడానికి కూడా లేని పరిస్థితి ఉంది. అధికారులు ఎవరు లేరు. అధికారులందరూ కూడా బడ్జెట్ బిజీ ప్రిపరేషన్లో ఉన్నారు. ప్రజెంట్ సార్ బిజీగా ఉన్నారని కింది స్థాయి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మన దగ్గర ఒక వికలాంగుడు ఉన్నారు, మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు వాళ్ళ ఫాదర్తో మాట్లాడదాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? జగిత్యాల నుంచి వచ్చావా? ఇక్కడికి ఎక్కడ తీసుకొచ్చావు బాబుని? బస్ తీసుకొచ్చావా? ఏంటి, ఏం కావాలి మీకు? ఆర్థిక సాయం కావాలా, వీల్చైర్ కావాలి ఒకటి. ఎందుకు ఏడుస్తున్నావే? గతంలో కూడా వచ్చావా, ఈ ఇయ్యాల్లో వచ్చావా? వచ్చినాం. ఏమన్నారు అధికారులు? ఏమంటున్నారు? ఇట్లే పోవడానికి ఛాన్స్ లేదు అని ఇతలేదు. అది నచ్చుకుంటా మారిపోతున్నాం. ఏంది ప్రాబ్లం ఏంటి బాబుకు? అంటే చిన్నప్పుడే కాళ్ళ సమస్య ఉందా, ఎట్లా? బిర్యానీ చౌకోవాలనా, నడవస్తలేదు, 2 కాళ్ళు చేతులు నడవరాదు, బాడీ మొత్తం. ఇక్కడికి వచ్చి ఎవరిని కలవమన్నారు మిమ్మల్ని? చెప్పు. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? నా పేరు మేకల నర్సయ్య. నాకు బ్రెయిన్ స్ట్రోక్ ద్వారా 2 కాళ్ళు చేతులు పడిపోయినాయి సార్. నాకు నిమ్స్ హాస్పిటల్ ఆపరేషన్ అయింది కానీ అదేం సక్సెస్ కాలేదు. ఇక్కడ రామంతపూర్ హోమియోపతి హాస్పిటల్ నాకు పైసలు లేక నేను అక్కడ ఇటు చావలేక అటు బతకలేక సెక్రటేరియట్ చుట్టూ ఎన్నిసార్లు వచ్చినా కానీ ఇక్కడ పాస్ అయ్యే అసలు ఇస్తలేరు. అసలు గింత కూడా ఒక్కసారి కూడా కలుతామన్నా కానీ పాస్ అయ్యి ఇస్తలేరు. అసలు
ఇక్కడ ఎంతమందికి ఇస్తారు కానీ మరి నాకు ఇస్తలేరు. మరి మంచిగా ఉన్న వాళ్ళకేమో ఇస్తారు కానీ కూకున్న కాడికి వెళ్ళి లేబనోన్కి మరి పాసులు ఇయ్యారా? మరి అది ఎప్పుడైనా కానీ అధికారులు లేరు 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 అని అంటారు. మరి పాలన అని ప్రజాప్రభుత్వం అట్లా కాదు. నువ్వు ఇక్కడికి వస్తే పని అవుతుందని చెప్పింది ఎవరు? మీ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేని కలిసావా, అధికారులను కలిసావా? గతంలో ఏమన్నారు? ఇక్కడ పొన్నం ప్రభాకర్ సార్కు సీఎంఆర్ఎఫ్ చెక్ ఇస్తే అది 1 year అవుతుంది, ఇంకా రాలేదు. అది ఇప్పుడు నాకు బ్యాటరీ వీల్ చైర్ కావాలని మలక్పేట వికలాంగుల కార్పొరేషన్ ఆఫీస్కి పోతే అక్కడ ఒకసారి ఇచ్చారు, మళ్ళీ పోతే వాళ్ళు ఇస్తలేరు సార్. బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు సిఎస్ఆర్ని కలుద్దామంటే వాళ్ళు సిఎస్ఆర్ని కలసడానికి అనుమతి లేదు, 6th floor కు అనుమతి లేదు అని అంటారు సార్. నేను లోపల దాకా పోయొచ్చు, ఎప్పుడైనా సెక్రటరీ లోపలికి పోయొచ్చిన అక్కడ ఏమన్నారు వాళ్ళు? అక్కడనేమో పాస్ తెచ్చుకోమని ఇస్తామంటారు, ఇక్కడనేమో వీళ్ళేమో అక్కడికి వాళ్ళు 6th floor కు ఓళ్ళకి అలవాటు లేదు అని అంటారు. మరి ఇక అధికారులను నాయకులను కలంది సీఎంని మినిస్టర్లని కలిసే అనుమతి లేనప్పుడు ప్రజా సమస్యలు ఎట్లా పరిష్కరిస్తారని నేను అడుగుతున్నాను. దయచేసి సీఎం నీకేం కావాలి అర్జెంటుగా? వాళ్ళ మంత్రులు కనుక చూస్తే నీకేం కావాలని కోరుకుంటున్నా? ఆర్థిక సాయం కావాలా, బ్యాటరీ వీల్ చైర్ ఫోల్డింగ్ది కావాలి. మలక్పేట వికలాంగుల కార్పొరేషన్ ఆఫీసర్కు అక్కడ మాట్లాడి ఇవ్వాలని నేను. ఇక్కడ ప్రజాపాలన ఆఫీస్ ఐడియా ఉంది కదా, బట్టి విక్రమార్క కూర్చుంటారు, ఆడికి పోయినావా? అక్కడ ఇట్లాంటి సమస్యలు పరిష్కరిస్తారు, ఆడికి పోయినావా? అక్కడికి పోలేం సార్, ఎందుకంటే అక్కడ బగ్గ మంది ఉంటారని పోలేం. ఆడ మా నాన్నకు కూడా ఇబ్బంది ఉంది, నాకు ఇబ్బంది ఉంది. ఇప్పుడు ఇక్కడికి రావాలంటేనే ఇప్పుడు దగ్గర అంత ముఖం ముంగట అంత ఉండనే కాస్తలేదు. ఇప్పుడు అక్కడికే నేను మళ్ళీ ఇక్కడికి రావాలి, అక్కడ ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ అసలు ఇక్కడ డైరెక్ట్ పాస్ తీసుకొని సెక్రటేరియట్కు వెళ్ళొచ్చన్న ఉద్దేశంతో నేను ఇప్పటికి 4-5 సార్లు వచ్చిన, ఒక్కసారి కూడా ఎప్పుడు కూడా అసలు పాస్ ఇస్తలేరు. ఇది మరిగా అధికారులు కలిసి అధికారులు కానీ సీఎం రేవంత్ రెడ్డి అన్న కలవాలి. రైట్, చూసిన కదా, 2 లెటర్స్ కూడా రాశారు. ఒకటి సీతక్కకు రాశారు, మరొకటి హెల్త్ మినిస్టర్ కూడా రాశారు. మేకల నర్సయ్య వీళ్ళు చాలాసార్లు కూడా తిరిగామంటున్నారు. ప్రజాపాలన ఆఫీస్ దగ్గరికి పోదామంటే అక్కడ చాలా మంది ఉంటారనే ఉద్దేశంతో అక్కడికి పోలేని పరిస్థితి ఉంది. బట్ వీళ్ళకు ఒకటి రీఛార్జ్ సంబంధించినటువంటి ఏదైతే ఉందో వీల్ చైర్, అది ఒకటి కావాలని వాళ్ళ డిమాండ్ ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించిన పాస్ తీసుకొని మళ్ళీ లోపలికి పోవాలని చూస్తున్నారు. కానీ అధికారులు కూడా ఎవరు లేని పరిస్థితి ఉంది. ఎందుకంటే బడ్జెట్ ప్రిపరేషన్లో ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఉన్నతాధికారులు ఉన్నారని చెప్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాసులు ఇవ్వని నేర్కొంది. అదేవిధంగా మంత్రులు మనం చూసాం, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో గడిచిన 20 రోజుల నుంచి కూడా జిల్లాల పర్యటనలో ఉన్నారు. అదే సమయంలో ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది 11వ తారీఖు, 13 నాడు మళ్ళీ 13 రిజల్ట్కి సంబంధించి దాని తర్వాత ఎన్నికల చైర్మన్ల నియామకం. ఇప్పుడు ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత మళ్ళా వాళ్ళ ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనం చూసాం. గడిచిన 20 రోజుల నుంచి మున్సిపల్ ఎలక్షన్స్ హడావుడిలో మంత్రులు ఉన్నారు, అధికారులు బడ్జెట్ కారణంగా వాళ్ళు ఉన్నటువంటి నేపథ్యంలో చూసాం. కనుక సామాన్యుడి గోడు పట్టించుకునే వాళ్ళు ఎవరు అనేది కూడా ఇప్పుడు ప్రశ్నగా ఉంది. చాలా మంది లోపల మాట్లాడడానికి ఇంట్రెస్ట్ ఉన్నారు, పోలీసులు లోపల మాట్లాడడానికి వీలు లేదని చెప్పిన నేపథ్యంలో బయటకు వచ్చి కొంతమంది మాట్లాడడానికి చూస్తున్నారు. కనుక చూసేవాళ్ళు ఖచ్చితంగా మంత్రులు కానీ అధికారులు కానీ ఇలాంటి వాళ్ళ సీరియస్నెస్ని కన్సర్న్ చేయాల్సిన అవసరం ఉంది. మరికొంతమంది బీసీకి సంబంధించినటువంటి రిప్రజెంట్ చేయడానికి వచ్చారు. చాలామంది స్కాలర్షిప్ల కోసం, అదేవిధంగా బీసీ కార్పొరేషన్ కలవడానికి కూడా వచ్చారు. మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీరు ఎందుకోసం వచ్చారు సెక్రటరియట్కు? మాకు వాస్తవంగా అయితే అనేక సమస్యలు ఉన్నాయండి. అయితే ముఖ్యంగా మాకు భూ సమస్యలు అండి. నల్గొండ జిల్లా మిర్యాలగూడ డివిజను అడదేపల్లి గ్రామం కొత్త నందికొండ అని నందికొండ నుంచి వచ్చింది. ఆ నందికొండ నుంచి డీఫామ్ అదే సార్ అదే గురించి భూ సమస్యల గురించి వచ్చినామండి. అది చాలా తిరిగి ఎమ్మెల్యేని కలిసినాం, ఎంపీని కలిసినాం, మంత్రిని కలిసినాం. చేద్దామమ్మా చూద్దామంటారు తప్ప దానికి చేస్తలేరు. అది పోయిన తర్వాత రెండోది అది మన విదేశీ విద్య ఉంది కదండి, ఓవర్స్ కాసేపు. దాని గురించి మా బ్రదర్లకి మా చెల్లెమ్మలకి చాలా మందికి బీసీలో పెడితే ఇంతవరకు ₹1 రాలేదు. మా వాళ్ళకి దొరకలేదు, మరి ఎవరికి వస్తున్నారు అర్థం కావట్లేదు. అల్లానే జరుగుతుంది. ఇప్పుడు ఆఫీస్కి పోతేనే మా ఆఫీసులో కూడా పట్టించుకునే మానవులు లేడు. చూద్దాం సార్ లేడు ఆగండి అని గంటలు పొద్దుకు ఉంచుకొని సాయంత్రం పూట బర్రనొచ్చి తుర్రున పోతుర్రు. సమయపాలన కూడా పాటించట్లేదు. 5 గంటల వరకు ఉండాల్సిన ఉండట్లేదు. కూర్చోండి ఇదే కూర్చోండి. ఎన్నిసార్లు వచ్చినాం హైదరాబాద్కి ప్రజాపాలన ఎన్నిసార్లు వచ్చినాం కానీ మాకైతే ఏం నామనిపిస్తలేదు. ముఖ్యమంత్రి గారు ఇంకా బాగా దిమ్మిన వర్క్ చేయాలని చెప్పేసి మంత్రులని ఎమ్మెల్యేలని
తర్వాత అధికారులని ఇంకా బాగా చేయాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. రైట్. మీకు ఏ సమస్య కోసం వచ్చింది సెక్రటరీ? గతంలో వచ్చావు ఎప్పుడైనా? ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైం వచ్చింది. ఇప్పుడు ఏ అవసరం కోసం వచ్చినావు? చిన్న పని మా సమస్య గురించి వచ్చింది. కమిషనర్ గారికి వచ్చావా? రైట్. చూస్తున్నాం కదా ఒక్కొక్కరి బాధ మాట్లాడడానికి మనం చూసాం. పొద్దుటి నుంచి కూడా ఇక్కడ వందలాది మంది పడిగాపులు కాల్చినటువంటి పరిస్థితి ఉంది. అందులో కొంతమందికి లిమిటెడ్గా పాసులు ఇచ్చారు, మరి కొంతమందికి పాసులు లేవు, నీకు ఈ సమస్య ఇక్కడ పరిష్కరించబడదు అని వారిని పంపియని పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. బట్ ఏదైనప్పుడు కూడా గడిచిన 20 రోజుల నుంచి మంత్రులు కానీ, ఐఏఎస్ ఆఫీసర్లు కానీ, మిగతా బ్యూరోక్రాట్స్ కానీ వాళ్ళ బిజీలో ఉండడం వల్ల వీళ్ళను పట్టించుకునే వారు లేరు అని కూడా వాళ్ళు స్వయంగా మాట్లాడినటువంటి ఉదంతాన్ని మనం చూస్తున్నాం. అందుకనక సెక్రటరియట్లో ఎవరు కూడా సమయపాలన పాటించట్లేరని కూడా వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. అందరూ కూడా 10:30-11 గంటలకు తర్వాతనే అధికారులు వస్తున్నారు. మళ్ళీ సాయంత్రం 4:30 కాగానే మళ్ళీ వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కూడా ఉందని కూడా వాళ్ళు చెప్తున్నటువంటి నేపథ్యం. కనుక పడకేసింది అనేది చెప్పడానికి ఫైల్స్ ఎక్కడికక్కడే పేరుకపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎవరి టేబుల్స్ దగ్గర చూసినా, అధికారుల టేబుల్ దగ్గర, వివిధ శాఖల దగ్గర దాదాపు వేలాది ఫైల్స్ పేరుకపోయి ఉన్నాయి. వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. కనుక ఇకనైనా ఎలక్షన్స్ 3 నుంచి బయటపడి అధికారులు వాళ్ళ సీట్లలో కూర్చోవాల్సిన అవసరం ఉంది. అటు మంత్రులు కూడా ఉండాల్సిన అవసరం ఉందని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. స్పందన. థ్యాంక్ యూ.